హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి వార్డ్ బాయ్కి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి. మేలు ఫీమేల్ ఇద్దరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వస్తే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ, డిగ్రీ లేకపోతే డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నవారికి కానీ, ఇంకా ఏమన్నా షుడ్ బి ఏబుల్ టు కన్వర్స్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఇలాంటి క్వాలిఫికేషన్ ఎవరున్నా కూడా దీనికి ప్రియారిటీ ఇస్తారు. ఇందులో పే స్కేల్ అనేది 30,000 పర్ మంత్ ఉంటుంది. తర్వాత 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్టులు ఎస్టీకి ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది. మొత్తం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇది మణిపూర్ స్టేట్ నుంచి ఇంపాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్లో ఈ రిక్రూట్మెంట్ ఇది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్టు, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ, ఈ 3 చేసిన తర్వాత సెలక్షన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు డీడీ తీయాలి, బ్యాంకులో డీడీ తీయాలి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్ అనే ఈ అడ్రస్కు డీడీ తీయాలి. లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ తీసుకొని కూడా చెల్లుతుంది. ఆ రిసిప్ట్ పెట్టి కూడా చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్ పిఓ పాంగై యంగ్డన్ ఇంపాల్ ఈస్ట్ 795114 అనే అడ్రస్లో డైరెక్టు పోయి కూడా కలవచ్చు. ఈ అప్లికేషన్ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బయోడేటా ఇంక్లూడ్ చేయాలి, మొబైల్ నెంబరు ఖచ్చితంగా, ఈమెయిల్ అడ్రస్సు కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే మనం ఈ అప్లికేషన్ మొత్తం ఆఫ్లైన్లో చేస్తాం, ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపిస్తాము అడ్రస్కి. సో మనం ఎట్లా పంపించవచ్చు అంటే బై హ్యాండ్ పంపించవచ్చు, లేకపోతే ఈమెయిల్లో మన సర్టిఫికేట్స్, ఈ అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను, ఇందులో ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫాము సర్టిఫికేట్స్ అన్నీ డీడీతో అది ఈమెయిల్ అయినా చేయొచ్చు, బై హ్యాండ్ అయినా ఆఫీస్కి ఇవ్వచ్చు, లేకపోతే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఒకవేళ పోస్ట్ ద్వారా పంపించిన వాళ్ళకి అది ఒకవేళ వాళ్ళకి చేరకపోతే ఆ బాధ్యత వాళ్ళకైతే లేదనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 31 ఆగస్ట్ 2024, 31 ఆగస్టు 2024 లోపల బై పోస్ట్ పంపుతారా, బై హ్యాండ్ పంపుతారా, లేకపోతే ఈమెయిల్ పెడతారా అనేది మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ విధమైతే రిలాక్సేషన్ ఉంటుందో ఆ రిలాక్సేషన్ ఉంటుంది. బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉండదు. ఒక షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ వాళ్ళకి పోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చే వాళ్ళకి టీఏడిఏ కూడా ఇవ్వరు అనేది అయితే ఉంది. ఇక ఓన్ అరేంజ్మెంట్స్తోని అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. బోర్డింగ్ కానీ, లాడ్జింగ్ కానీ ఏవైనా కూడా ఓన్ రిస్క్. ఇక మెయిన్గా మనకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. సైనిక్ స్కూల్ ఇంపాల్ అప్లికేషన్ పోస్ట్ ఫరు, అది మనం ఇక్కడ పోస్ట్ పేరు అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. పోస్ట్ పేరు వార్డ్ బాయ్, ఇక్కడ వార్డ్ బాయ్ ఇదని రాయాలి. ఇక్కడ ఫోటో అతికియాలి, ఫోటో అటెస్ట్ చేయాలి. తర్వాత ఫుల్ నేమ్ ఇన్ బ్లాంక్ లెటర్స్లో రాయాలి ఇట్లా. ఓకేనా. స్టేట్ ఆన్ డొమిసైల్, స్టేట్ ఏదైతే ఆ స్టేట్ పేరు రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. పర్మనెంట్ అడ్రస్, విలేజ్ నేము, పోస్టు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్సు, కమ్యూనికేషన్ అడ్రస్సు సేమ్ లేకున్నా ఇక్కడ ఇచ్చినటువంటి సేమ్ ఉంటేనే ఇక్కడ ఉన్న అడ్రస్సే ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కంపల్సరీ, ఈమెయిల్ అడ్రస్ కూడా కంపల్సరీ. వీళ్ళు కన్ఫర్మేషన్ మొత్తం మెయిల్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ కన్ఫర్మేషన్ పంపుతారు. వాళ్ళకి రిసీవ్ అయినామంటే మనకు ఒకటి కన్ఫర్మేషన్. ఇక నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందనేది రాయాలి.
తర్వాత కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, లేకపోతే ఓబీసీ అయితే ఓబీసీ అని ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఉంటేనే డిగ్రీ, కానీ దీని మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి మాత్రమే, అంటే 10th స్టాండర్డ్ మాత్రమే. ఇది అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ రాయాలి. అయితే ఇక్కడ డిగ్రీ రాయొద్దు, ఎస్ఎస్సి అని రాసి ఇక్కడ డిగ్రీ ఉంటే డిగ్రీ, లేకపోతే పీజీ ఉంటే పీజీ, ఈ విధమైనది రాయొచ్చు. ఇక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఫాదర్ నేమ్ ఏముంటే అది ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ ఫాదర్ నేము, సెక్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డీటెయిల్ డీడీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాయాలి. అంటే డీడీ నెంబరు, ఆ విధమైన డీటెయిల్స్ ఇక్కడ రాసి ఇక్కడ మీది సిగ్నేచర్ పెట్టి ఆ తర్వాత నేమ్ రాయాలి. నేమ్ ఏముందో అది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక డేట్ కూడా మీరు పంపిస్తున్న అప్లికేషన్ చేస్తున్న డేట్, లాస్ట్ డేట్ అయితే మనకు 31 ఆగస్టు 2024, అంటే ఈ నెల 31వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. ఇంకా ఏమన్నా ఈ పోస్టులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.